జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ మరియు వెల్దుర్తి గ్రామాల్లో స్థానిక గ్రామస్తులు మరియు మహిళలతో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇన్ఛార్జి డాక్టర్ బోగస్ శ్రావణి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాటలకే కాంగ్రెస్ ప్రభుత్వం పరిమితమయ్యామని 6 గ్యారంటీల పేరుతో ప్రజలు మోసం చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధిని చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ను ఎంపీగా అత్యధిక మెజార్టీతో మరోసారి గెలిపించాలని కోరారు. ఇది బాగా అడుగురు. ఇది ఎంత 20 కాల బర్లు బదులు ఇప్పుడు మీ కాలు అక్కడే ఏదన్నా ఇది కావాలంటే ఇప్పుడు వచ్చింది పొద్దున్న వచ్చింది సైదాగా వచ్చింది పోయినట్టు వంట వేసుకున్నారా మంచిగానే ఉంది అయిందా పని మధ్యలో ఆకుండా ఇక ఆయన ఒక్క ఫ్రెండ్స్ అసలు అయితే మాది ఆయన చెప్పుకొస్తా వరకు 6 కట్టింది 6 కత్తే ఈ టైంకు ఇవాళ లాస్ట్ అయిపోకుండా ఎట్లా కొడుకుంటారు అని 6కి వస్తే ఇంకా 2 పక్కల ఇదిగా వచ్చి కొలుచుకుంటారు. ఇప్పుడు ఒక్కటే ఉంది కొలుచుకుంది, 2 నిన్న మొన్న కొలుచుకుంది. ఎండ భయానికి 6కి వస్తాను. విమర్శించడం కాదు, మోదీ సార్ 10 మంచి పనులు చేస్తే మీరు 20 మంచి పనులు చేయండి. ఏదైతుంది మనోళ్ళకి ఇంత సాయం అయితే మంచిది. మోదీ సార్ గట్లనే అనుకుంటున్నారు. మరి ఇక్కడ కూడా అరవింద్ అన్న గారు అందరికీ పనిచేయడం కోసమే ఒకసారి మీ ముందుకు వస్తున్నారు. మరి ఈసారి గెలిస్తే మాత్రం మంచిగా కేంద్ర మంత్రి అవుతారు మీ ఆశీర్వాదాలతోని. దయచేసి అందరూ పువ్వు గుర్తు కోటేసి మోదీ గారిని గెలిపించాలి, ఇక్కడ అరవింద్ అన్నని గెలిపించాలని మరొక్కసారి అందరినీ కూడా కోరుకుంటూ మీ విలువైన ఓటుని కమల మీద గెలిపించండి. ఎట్లా కూడా గదే గవర్నమెంట్ మనం ఇంత జిమ్మదారు ఉంటారు, ఇంత హక్కు ఉంటుంది, మీకు ఇంత చేసే శక్తి వస్తుంది అని మరొకసారి తెలియజేస్తూ ఈ ప్రచారంలో నాతో పాల్గొంటున్నటువంటి మా మోదీ గారి బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జాబితాపూర్ వెల్దుర్తి గ్రామాలలో గ్రామస్తులతో కలిసి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వారితో ముచ్చటించడం జరిగింది. మరి రానున్న లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గారు గౌరవనీయులు ఎంపీ అరవింద్ అన్న గారిని అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ వారికి ప్రజలందరి ఆశీర్వాదం కావాలని, వారు చేసిన పనులు మీ అందరికీ తెలుసు. వారు బాండ్ పేపర్ రాసిచ్చిన విధంగా పసుపు బోర్డు తేవడం జరిగింది. ఒక మహిళా తల్లులు పసుపు పండిస్తున్న రైతులతో మాట్లాడితే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, పసుపు బోర్డు డిక్లేర్ చేసినప్పటి నుంచి ఇంకా సెంటర్ కాకముందే పసుపు ధర పెరిగింది, 20,000 దాటింది. మరి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇచ్చిన మాట పాటు 1,00,000 కావాలంటే 1,00,000 రూపాయల లోన్ వడ్డీ లేకుండా వస్తుంది. లేదు 2 లక్షలు తీసుకున్న ముందే అనుకుంటే 2 లక్షలు, అది తీసుకున్న తర్వాత కడితే ఇంకొంచెం పెద్దగా పెట్టుకుంటాం మేము షాపు ఈ వృత్తికి సంబంధించి అనుకుంటే 3 లక్షలు 5 లక్షల రూపాయల వరకు కూడా లోన్లు ఇస్తారు. ఇవే ఎలాంటి షూరిటీ లేకుండా మనకి ఇప్పుడు బ్యాంకులో ఏది మనం లోన్ కావాలన్నా ఆస్తి పత్రాలు అవ్వో ఇవ్వో ఐటీ అడుగుతారు, షూరిటీ అయితే జమీన్ అయితే అడుగుతారు. అవేవి లేకుండా ఇవన్నీ నరేంద్ర మోదీ గారు మన పేద మధ్యతరగతి కుటుంబాల కోసం ఇవి అందించడం జరిగింది. మరి మీకు అందరికీ తెలుసు, రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తున్నారు, ఇంకా 5 సంవత్సరాలు ఉచితంగా ఇస్తా అన్నారు, కరప్ట్ ఉచితంగా వచ్చినాయి. ఇట్లాంటి చాలా పథకాలు వస్తున్నాయి. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, మన మహిళా తల్లులకు చెప్తున్నా, మీరు మహిళా సంఘాల్లో ఉన్న వాళ్ళకి డ్రోన్లు 10 లక్షల రూపాయలు విలువ చేసే డ్రోన్లు అంటే మీరు కెమెరా డ్రోన్లు చూస్తున్నారు పెళ్లిళ్ళల్లో, అట్లనే డ్రోన్లు ఉంటాయి. దాని ద్వారా యూరియా పిచికారీ చేస్తారు, లిక్విడ్ యూరియా. అది తక్కువ టైంలోనే. మొన్న కూడా మోరపిలో మేము చూసినాం ఎంత టైంలో ఎంతమంది చేస్తున్నారంటే ఎకరా దాదాపు 15 నిమిషాలలో ఎకరా మొత్తం చల్లేసిండు, 10 నిమిషాల్లో ఎకరా మొత్తం చల్లేసిండు. అట్లా ఆ డ్రోన్లు మహిళా శాలకు అప్పచెప్తారు. 10 లక్షల రూపాయల విలువ చేసే డ్రోన్ 8 లక్షలు మోదీ సారే కడుతుంది, మోదీ గవర్నమెంటే కడుతుంది. 2 లక్షలు వీలు కడితే చాలు, అది కూడా ఇన్స్టాల్మెంట్ల లాగా కొంత కట్టడం. 2 లక్షల లోన్ వడ్డీ లేకుండా 2 లక్షలు ఇన్స్టాల్మెంట్లో కట్టడం, 8 లక్షలు మోదీ సారే కడతారు. ఈ మహిళా సంఘాలలో రైతులకి దాన్ని కిరాయికి ఇచ్చుకుంటే వాళ్ళ ఆర్థికంగా లాభం. ఇది కూడా మోదీ సారు అందించడం జరిగింది మహిళల కోసం. అదే కాదు అన్న, మీ అందరికీ కూడా వృత్తి పనులు చేసుకోవాలన్న పిఎంఈజీపీ కింద గొర్రెల యూనిట్లు, బర్రెల యూనిట్లు, కోళ్ల ఫారంలు. మొన్న లక్ష్మీదేవి పల్లిలో ఒక కోళ్ల ఫారం పెట్టిందంట, ఆయన నోటితో ఆయననే వచ్చి చెప్పడం 14 లక్షలు నేను లోన్ తీసుకుంటే
దాదాపుగా 6 లక్షల వరకు సబ్సిడీ వచ్చింది, రాయితీ వచ్చింది. నేను చెప్తున్నా అమ్మా అని చెప్పింది. అట్లా అలా షాపులు పెట్టుకున్నా కూడా సబ్సిడీ ప్రతి కింద ఇస్తున్నారు. అన్నీ కూడా జరుగుతున్నాయి. ఏదో ఇప్పుడు గెలిస్తే చేస్తా అనడం కాదు. మోదీ సార్ ఫస్ట్ గెలిచినప్పుడే ఇవన్నీ స్టార్ట్ చేసి అవన్నీ వస్తున్నాయి కూడా. ఇవన్నీ దయచేసి అందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మీరు కూడా చెప్పండి. మేము వచ్చి మీ అందరికీ చెప్తున్నాం. మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మీరు తెలియజేయండి. ఎందుకంటే చాలా మందికి తెలియనియలేదు.